సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, అలాగే మందిరానికి వచ్చిన బిడ్డలకు అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ మధ్యాహ్నం దేవుణ్ణి నీ స్నేహితునిగా చేసుకునుట ఎలాగో తెలుసా? ఒక మనుషుడు దేవుణ్ణి తన స్నేహితునిగా చేసుకోగలడా? అసలు దేవుడు మానవ మాతృడితో స్నేహితుడిగా బ్రతకగలడా? ఒకవేళ బ్రతకగలిగేటట్లయితే దేవుణ్ణి మన స్నేహితులుగా మనం చేసుకోవటానికి ఆ దేవుని ఎదుట మనం ఎలా బ్రతకాలి? దేవుడు మన స్నేహితుడైతే మన జీవితంలో జరిగేదేంటి? అసలు బైబిల్లో దేవునికి స్నేహితులుగా ఎంచబడిన వారు లేక పిలువబడిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మంచి విలువైన మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు ఆయన కృపను బట్టి నన్ను బలపరుచునుగాక. నిజమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని స్నేహితులు అని పిలువబడిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. అనేక మంది అని చెప్పడం కంటే కూడా స్పష్టంగా ముగ్గురు వ్యక్తులను గూర్చి దేవుడే వారు నా స్నేహితులు అని దేవుడే పిలుచుకున్నాడు. వారిలో అగ్రజుడు అబ్రహాము గారు. ఆ తర్వాత మోషేను గూర్చి దేవుడు అంటారు, స్నేహితుడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా నేను అతనితో మాట్లాడితిని అంటాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి లాజరు చనిపోయి సమాధిలో ఉంటే మన స్నేహితుడైన లాజరును లేపుదుము రండి అని బైబిల్లో ఉన్న లాజరు గారిని కూడా దేవుడు తన స్నేహితుడు అని ప్రభు పిలుచుకున్నాడు. అబ్రహామును నా స్నేహితుడు అని దేవుడే సాక్షాత్తు ఈ పిలుపుతో పిలుచుకున్నాడు. నా ప్రార్థన, నా ఆశ అబ్రహామును నా స్నేహితుడు అని పిలుచుకున్నట్లుగా నీ వైపు చూసినప్పుడు కూడా యేసయ్య ఆ బిడ్డ నా స్నేహితురాలు. చూడండి ఎంత బాగుందో ఆ మాట. యేసయ్య మనలను పట్టుకొని ఆ బిడ్డ నా స్నేహితురాలు, ఈ వ్యక్తి నా స్నేహితుడు, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, నా చెలికాడు అని యేసయ్య మనలను గురించి కూడా ఆ పిలుపుతో పిలిస్తే ఎంత బాగుండో కదా. అసలు యేసయ్య ఆశ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే, బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాం అయ్య గారిని ఒక్కళ్ళని పిలిచారు స్నేహితుడు అని, తర్వాత మోషే గారిని పిలిచారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య తన శిష్యులందరినీ చూసి ఏమంటారో తెలుసా? ఇక మీదట నేను మిమ్మను దాసులు అని పిలవక నా స్నేహితులు అని పిలుచుకుంటాను అంటాడు. ఏమని పిలుచుకోవాలని ఆశపడుతున్నాడు? ఆయన వాక్యాన్ని బోధించిన నన్ను యేసయ్య, జెర్మియా నా స్నేహితుడు, పాస్టర్ గారు అని. యేసయ్య నన్ను ఎందుకు పాస్టర్ గారు అంటారు? విశ్వాసులు కదా అనేది. సరే, యేసయ్య నన్ను ఎట్లా పిలుచుకోవాలనుకుంటారంటే, లేకపోతే మన ఒక్కొక్కరిని ఎలా పిలుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంటే, ఈ బిడ్డ నా విశ్వాసి అని పిలుచుకున్న దానికంటే, నన్ను నమ్ముకున్న నా కుమార్తె అని పిలుచుకున్న దానికంటే యేసయ్య హృదయం దేని కొరకు ఉవ్విళ్ళుడుతుందో తెలుసా? ఈ కుమారుడు నా స్నేహితుడు, ఈ కుమార్తె నా స్నేహితురాలు. దేవునికి మనం స్నేహితులం అయితే మన బ్రతుకులో మనకు కావాల్సిందేంటి? మీరు ఎరుగుదురు కదా, నిజమైన స్నేహితుడట తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయడట. యేసయ్య మనకు స్నేహితుడైతే, లేక యేసయ్యకు మనం స్నేహితులం అయితే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. నేనంట ప్రాణమే పెట్టినవాడు మన జీవితంలో మనకు కావలసింది
ఏది చేయటానికి కూడా ఆయన వెనుతీయడు. మన వ్యక్తిగత జీవితాల్లో చూడండి, దేవునికి మనం స్నేహితులం అయితే క్రైస్తవ జీవితంలో అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. ఓ సందర్భంలో దేవునికి స్నేహితులైతే మన భాగ్యం ఎట్లా ఉంటుందో ఒక చిన్న మాట చెప్తాను. ఫస్ట్ లాక్డౌన్ వచ్చిన తర్వాత మనం లాక్డౌన్లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా వర్తమానాలు అందించేటప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర నుండి విజయ్ భాస్కర్ గారని ఒక సేవకుడు ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసినప్పటి నుంచి ఏడుస్తూ ఉన్నాడు. సహజంగా ఫోన్ లిఫ్ట్ చేయటంతో వివరాలు ఏవి చెప్పకుండా ఏడుస్తున్నారు అంటే వినే మనకి ఎట్లుంటుంది, గుండె పగిలిపోద్ది కదా. సంఘంలో ఎవరికి ఏమైనా అయిందేమో, ప్రభా వినకూడని దుర్వార్త ఏదైనా నా చెవులతో వింటున్నానేమో, నా పిల్లల్లో ఎవరికైనా కీడు కలిగిందేమో అన్నట్లుగా నా కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతున్నాయి. అయ్యా మీరెవరు, అయ్యా మీరెవరు, అయ్యా మీరెవరు అంటున్నాను. ఆయన నాకు జ్ఞాపకం ఒక 5 నిమిషాల సేపు అట్లాగే ఏడుస్తున్నాడు. ఎవరో నాకు అర్థం కావట్లేదు, అన్నోన్ నంబర్. ఒక 5 నిమిషాల తర్వాత ఏడ్చి ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవుని వస్త్రధారణ ఎలా ఉండాలి అనే సందేశం నేను విన్నానయ్యా. ఇలాంటి వర్తమానం నేను విని చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ వర్తమానం విన్న తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ప్రార్థనలో ఉండి మీకు ఫోన్ చేశాను. ఆయన ఏడుస్తూ అన్నాడు, బాబు నా కొడుకు వయసు అంత ఉన్నట్లుంది నీకు, నీ కొరకు నేనేం ప్రార్థన చేశానంటే, ఈ బిడ్డ ఏ బోధ బోధించాడో ఆ బోధలో నిలవబడేటట్లుగా, ఆ బోధలో నుంచి తొలగిపోకుండా ఈ బిడ్డను నిలవబెట్టాయా. ఏ బోధ అయితే తన నోటి నుంచి వచ్చిందో ఆ బోధకు తను సాక్షిగా జీవించినట్లుగా ఆయన ఏడుస్తూ, గతంలో చాలామంది గొప్ప గొప్ప బోధకులు ఇలాంటి గొప్ప ప్రసంగాలు చేశారయ్యా, ముగింపుకు వచ్చేసరికి వాళ్ళు బోధించిన బోధ ఒకటైతే బ్రతికిన బ్రతుకు ఇంకొకటిగా ఉందయ్యా. నేను చూస్తే నా కొడుకులాగా ఉన్నావు. ఒక తండ్రి కొడుకు కోసం ఆయన చెప్పిన మాట, మేబీ ఈ మాటలు తర్వాత లైవ్లో వారు చూడొచ్చు. నేను చూస్తే నా కొడుకులాగా ఉన్నావు. ఒక కొడుకు కొరకు తండ్రి ఎట్లా ఏడుస్తాడో నేను అట్లా నీ కొరకు ఏడుస్తున్నానయ్యా. ఏ బోధ బోధించావో కడవరకు ఆ బోధలో నువ్వు నిలవబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నాడు. ఆ మాట అంటంతో నాకు మనసులో, దేవా మా కొరకు ప్రార్థన చేసే ఇలాంటి మంచి ప్రార్థనాపరులైన బిడ్డలు అనేక మంది ఉండటాన్ని బట్టే కదా మేము ఈ రోజు వరకు కృపలో నిలవబడింది. ఇలాంటి మా కొరకు ప్రార్థన చేసే ఇలాంటి తండ్రులను ఇంకా లేవనెత్తయ్యా అని ఒకవైపు ప్రభువుని అడుగుతూ, ఇట్లాంటి తండ్రులను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని ప్రభుని స్తుతిస్తా. మొత్తానికి ఆ దినం ఒక అర్ధగంట సేపు వారు నాతో మాట్లాడారు. ఆ తర్వాత 2-3 పర్యాయాలు నాతో మాట్లాడారు. నేను ఎప్పుడు ముఖాముఖిగా చూడలా. అలా ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కరోనా సెకండ్ వేవ్కు ముందు కృష్ణా జిల్లా వత్సవాయి అనే చోట మీటింగ్ ఉంటే వత్సవాయి మీటింగ్కి వెళ్ళాను. నేను మీటింగ్కి వస్తున్నానన్న సంగతి లైవ్లో అయ్యగారు తెలుసుకొని మన పిల్లలకు ఫోన్ చేసి, అన్న ఏ రోజు వస్తున్నారు అని అడిగి మొత్తానికి నేను వచ్చేది తెలుసుకొని ఆ రోజు అక్కడ మీటింగ్కి వచ్చాను. నన్ను స్టేజీ దగ్గరికి ఆహ్వానించారు. నేను వెళ్ళి కూర్చున్నాను. కూర్చోవటంతో నాకు బాగా గుర్తు, గడ్డం, తెల్లటి వెంట్రుకలు, ఇంకా చెప్పాలంటే మాసిపోయిన బట్టలు వేసుకొని ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి నిలవబడ్డాడు. నన్ను చూడటంతో నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. ఆ మీటింగ్కి వచ్చిన ప్రజలంతా మా వైపు చూస్తున్నారు. నాయనా మీరు ఎవరు అన్నాను. అప్పుడు ఆయన చెప్తూ, అదే బాబు నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కదా, విజయ్ భాస్కర్ అని, నేనేనయ్యా ఆ పాస్టర్ గారిని అన్నాడు. నేను వెంటనే కుర్చీ మీద నుంచి లేచి
ఆ నాయనగారిని నా గుండెల మీద పెట్టుకొని కౌగిలించుకున్న తర్వాత ఆయన చెయ్యి నా తల మీద పెట్టి, ఆయన ఒక చిన్న ప్రార్థన చేయను ఆయన అన్నాను. ఆయన నా కొరకు చిన్న ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించాడు. ఆయన చేతిలో ఏదో కొంచెం కానుక పెట్టాను. ఆ తండ్రి గారు వెళ్ళిపోయాను. అయిపోయింది. 3 రోజుల తర్వాత అదే తండ్రి గారు నాకు ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్ చేసినప్పుడు ఏడవట్లా, నవ్వుతూ ఉన్నాడు. ఫోన్ చేసినప్పటి నుంచి పకా నవ్వుతున్నాడు. నాయన ఏంటి ఇక ఆయన నంబర్ ఫీడ్ చేసుకున్నా. నాయన ఏంటి నవ్వుతున్నారు, ఏం జరిగింది అన్నాడు. మొన్న వత్సవాయిలో మిమ్మల్ని కలవటం ద్వారా నా జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడయ్యా అన్నాడు. ఏం అద్భుతం చేశాడయ్యా అన్నాను. వత్సవాయిలో ఒక అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చూపుల కోసం చూస్తే నన్ను చూసిన తర్వాత, నా వాతావరణం చూసిన తర్వాత, మీ ఇంటికి మా అమ్మాయిని ఏమన్నారు, మా అబ్బాయి పెళ్ళి రేపో మాపో జరుగుతుంది అనగా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి ఎంతకి ఏమైంది నాయన అన్న. మొన్న మిమ్మల్ని కలిసిన తర్వాత ఆ వత్సవాయి సంఘస్థులంతా చూసి, జెర్మియా పాస్టర్ గారు మీకు తెలుసా అని అన్నారు. నేను ఉండబట్టలేక ఊరకనే అన్నా, ఆ అబ్బాయి నా ఫ్రెండ్ అన్నా. ఆయన ఎట్లా నీకు ఫ్రెండ్ అవుతాడు? ఆయన వయసు ఒక 47-46 సంవత్సరాలు ఉంటాయి, నీది 65 సంవత్సరాలు కదంటే వయసుతో ఏముంది? దేవుడు ఎప్పుడు పురాతన కాలం నుంచి ఉన్నాడు కదా. పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆ దేవుడు జ్యోతిర్మయితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. చిన్నపిల్ల ఈ చిన్న అమ్మాయితో నేను ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను అని అనుకోడుగా. జాషువాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆయన చెప్పాడంట, జెర్మియా పాస్టర్ గారు నా ఫ్రెండ్ అన్నారంట. ఆ మాట అంటుంతో, జెర్మియా పాస్టర్ గారు మీ ఫ్రెండా? అవునయ్యా, ఆయన మా ఫ్రెండే అనేలోపు, అట్టయితే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చేస్తా ఉన్నారంట. నేను ఇక్కడ చెప్పే మాట, ఆఫ్టర్ ఆల్ ఈ పనికి మాలినోడు ఒక ఆయనకి స్నేహితుడైతే ఎంత అద్భుతం జరిగితే, అమ్మా దేవుడు మనకు స్నేహితుడైతే ప్రపంచం మన పాదాల కింద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన స్నేహితులు కావాలి? ప్రపంచంలో ఎవ్వరు నీకు స్నేహితులైనా కాకపోయినా యేసయ్యను నీ స్నేహితునిగా నువ్వు సంపాదించుకోగలిగితే దానికి మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో ఇంకొకటి లేదు. సరే, ఇంతకీ దేవుణ్ణి మనం ఎట్లా స్నేహితునిగా చేసుకోగలుగుతాం? 4 విషయాలు చెప్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు. ఎస్, అందరూ చూడండి నాతో కలిసి. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఎట్లా దేవునికి స్నేహితులం అవుతామంట? సింపుల్, ఒకటే మాట అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించినవి చేస్తే చాలు మీరు నాకు స్నేహితులు అవుతారు. మీరే గనక నాకు స్నేహితులైతే నా ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడను. మరలా అంటాను ఈ మాట, ఒక వ్యక్తి జీవితంలో ప్రాణం కంటే విలువైంది ఏది? ఈ స్నేహితుడు ఆయనకు నువ్వు స్నేహితుడు అయితే ప్రాణం పెట్టడానికి కూడా కలువరి సిలువలో ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుతీయలేదు. ప్రాణమే పెట్టిన ఈ స్నేహితుడు నీ జీవితంలో నీకేది కావాలన్నా, రోమపత్రికలో పౌలు గారు అదే అంటాడు కదా, నీకేది కావాలన్నా దాన్ని ఇవ్వటానికి వెనుతీయనటువంటి వాడు. అయితే దేవుడు మనకు స్నేహితుడు కావాలంటే ఒకటే మాట అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల. దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించాడో, వాక్యం చదివేటప్పుడు ఏది దేవుని ఆజ్ఞగా ఉందో,
ఎలా బ్రతకమని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడాడో సింపుల్. ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే మనం ఆయనకి స్నేహితులు అయిపోతాం. బైబిల్లో అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. ఎందుకు అబ్రహామును దేవుడు స్నేహితుడని పిలిచాడంటే, మెసొపొతామియా దేశంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎక్కడికి బయలుదేరమంటున్నావయ్యా, నన్ను ఏ ఊరు తీసుకెళ్తావయ్యా, ఏ గ్రామానికి తీసుకెళ్తావయ్యా అని అడగల. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి రేయ్ బయటికి వెళ్దాం రెడీ ఉండు అని అన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? రెడీ అవుతాం. ఏ ఊర్రా, ఎన్ని కిలోమీటర్లు, ఛార్జ్ ఎంత, టికెట్ ఎంత, ఆ ఊరు ఎట్టుంటుంది, ఇవన్నీ అడుగుతావా? అడగం కదా. ఎందుకంటే స్నేహితుడి మీద అంత నమ్మకం. అబ్రహాముతో దేవుడు అన్నాడట, నువ్వు బయలుదేరు నేను చూపించబోయే దేశానికంటే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, అబ్రహాము ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు అంటాడు. ఎట్లా బయలుదేరాడు? ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్తాడా? అబ్రహామును దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. అయ్యా నన్ను తీసుకెళ్ళేది ఏ ఊరు? ఆ ఊరిలో పాడి పంటలు బాగుంటాయా, నీళ్లు సమృద్ధిగా ప్రవహిస్తాయా లేదా, అది సారవంతమైన నేల కాదా, ఆ దేశపు పేరు కానీ ఆ దేశపు వివరాలు కానీ ఇంత కూడా అబ్రహాం అడగలేదు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు. నేను మరలా చెప్తాను, ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరతాడా? ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్ ఎక్కారు. ఆర్టీసీ బస్ ఎక్కి కూర్చున్న తర్వాత ఎవరు వస్తారమ్మా? మన మేనమామ టికెట్ కండక్టర్ వస్తాడు. వచ్చి ఏమంటాడు? టికెట్ అని ఏమంటాడు? ఎక్కడికి అంటాడు. ఎక్కడికి అంటంతో ఏమో మరి అని అన్నామనుకో, ఆ కండక్టర్ అంటాడు, బాబు ఈ బస్సు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మీదగానే వెళ్తుంది, అక్కడ దించుతలే బాబు అంటాడు. కండక్టర్ అడిగితే ఏమో మరి అనం, పలానా చోటకి వెళ్తున్నాం అని అంటాం. ఇప్పుడు అబ్రహాం బయలుదేరాడు. బంధువులు స్నేహితులు అడుగుంటారు, అబ్బాయి అబ్రహాం ఎక్కడికయ్యా వెళ్తున్నావు? ఏమోనయ్యా. అట్టెట్లాగయ్యా, ఏ ఊరో తెలుసుకోకుండా ఎట్లా వెళ్తావు? అబ్రహాముని అడిగితే ఏమంటాడో తెలుసా? ఆయన నా స్నేహితుడు అంటే హితము కోరినవాడు స్నేహితుడు. అంటే దేవుడు నా హితాన్ని, నా క్షేమాన్ని కోరినవాడు. అబ్రహాము గుండెల్లో ఉన్నది ఏంటంటే, నా స్నేహితుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు. నా స్నేహితుడు నా కీడు చేసేవాడు కాదు. ఈ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, ఆజ్ఞాపించినట్లు విడిచిపెట్టేశాడు. నేను చెప్పబోయే దేశానికి బయలుదేరన్నాడు, బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఆ స్నేహితుడిని అంత నమ్మాడు గనుక 2 గాడిదలతో వచ్చిన అబ్రహామును దేవుడైన యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. సరే, 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహమా నీవు సున్నతి చేయబడాలి, నీ గోప్యాంగ చర్మం కత్తిరించబడాలి అని చెప్తే, తన స్నేహితుడు చెప్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ దినమందే అని బైబిల్లో రాసి ఉంటుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ దినమందే సున్నతి చేయబడ్డాడు. ఈ మాట బాగా వినండి. దేవుడు ఈ ఉదయం అబ్రహాముతో మాట్లాడాడు. చెప్పింది ఇప్పుడే కదా, రేపు చేద్దాంలే, వాయిదా వేయలా. ఎందుకో తెలుసా? స్నేహితుడు అబ్రహాముకి. నీవు దేవునికి స్నేహితుడు అయితే నీ బలహీనత దేవుడు నీకు గుర్తు చేసిన రోజే దాన్ని కత్తిరిస్తావు. నీ లోపాన్ని తెలియచేసినప్పుడే నీలో తొలగించుకుంటావు. ఈ అపవిత్రత, ఈ ఆటంకం నీలో ఉందని దేవుడు నీతో మాట్లాడుతూ గద్దించినప్పుడే మారు మాట మాట్లాడకుండా దాన్ని తొలగించుకుంటావు.
ఇది ఎవరికి ఉండే లక్షణమో తెలుసా? దేవునితో స్నేహం చేయాలని ఆశపడే వాళ్ళకు ఉండే లక్షణం. నాకు అక్కడ ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే, తనతో మాట్లాడిన ఆ దినమందే. మాట్లాడింది ఇప్పుడే కదా, రేపు చేద్దాంలే, లేకపోతే వారం రోజుల తర్వాత చేద్దాంలే, ఓ నెల రోజుల తర్వాత చేద్దాంలే అని దేవుని మాటను తాను వాయిదా వేయలేదు. స్నేహితుడికి ఉండే లక్షణం, దేవునితో స్నేహం చేసే స్నేహితుడికి ఉండే లక్షణం ఏంటంటే, దేవుడు తనతో ఏదైనా చెప్తే చెప్పిన మాట పొరపాటున వాయిదా వేయడం. ప్రైజ్ ది లార్డ్. సరే, తర్వాత హాగరమ్మ తల్లి మధ్యలో వచ్చింది. శారమ్మ తల్లికి హాగరమ్మకి మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయి. శారమ్మ తల్లి హాగరమ్మను పంపించు 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 పంపించని భార్య ఎన్నోసార్లు చెప్పింది, కానీ అబ్రహాం చేయలా. బైబిల్లో దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టు అని ప్రభు చెప్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తెల్లవారిన తర్వాత అబ్రహాము హాగరును ఇస్మాయిలును తీసుకుని వాళ్ళ మీద నీళ్ల తిత్తి ఆహారాన్ని ఇచ్చి ఇంటిలో నుంచి పంపించాడట. భార్య చెప్తే వినలా. ఎవరు చెప్తే విన్నాడు? దేవుడు చెప్తే కాదు, తన స్నేహితుడు చెప్తే విన్నాడు. విన్నారా అయ్యా? విన్నారా? అబ్రహామును దేవుడు స్నేహితుడు అనటానికి కారణం ఏంటంటే, తన నోట నుంచి ఏ మాట బయలుదేరి వచ్చినా అబ్రహాము తన స్వాభిప్రాయము కంటే దేవుని నోటి మాటను ఎక్కువగా ఎంచాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇదంతా బాగానే ఉంది. అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పటానికి ఏమంటారు, స్టాంప్ వేసి గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టే ఒక సవాలుతో కూడుకున్న మాట ఏంటంటే, అబ్రహాముకు ఏకైక కుమారుడు, ఇక కుమార్తెలు లేరు, చెప్పండి, కుమారులు లేరు. అది లేక వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాడు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 20 సంవత్సరాలు అపురూపంగా పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై, అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు. చూడండి, దేవుడు అక్కడ మాట్లాడే మాట, నీ ఒక్కగానొక్క కుమారుడిని, నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం దగ్గర బలివ్వు అని దేవుడు చెప్తే, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము గాడిదలను 2 పనివాళ్ళను తీసుకొని ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు. మాట్లాడింది ఈ రాత్రి కదా, సరే ఈడు తిరిగి బలి ఇవ్వబోతున్నాను కదయ్యా, ఇస్సాకు ఈడు తిరిగి చనిపోబోతున్నాడు కదయ్యా, ఒక 3 రోజులు ఇస్సాకుతో సంతోషంగా గడిపి చూడాల్సినంతగా చూసి అడిగి ప్రేమ పంచాల్సినంతగా పంచి, ఎందుకంటే రేపు నుంచి చూడలేం కదయ్యా. గమనించండి, ఈ వేసవికాలపు సెలవుల్లో మేము వాస్తవంగా మా తండ్రి గారికి ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం ఉండేది. సమ్మర్ హాలిడేస్కి మా ఊరు వచ్చేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్కి మా ఊరు వచ్చేటప్పుడు లెక్క పెట్టుకునేవాళ్ళం 40 రోజులు. ఒకరోజు అయిపోయింది అనుకోండి 39, రెండో రోజు అయిపోయింది అనుకోండి 38, మూడో రోజు అయిపోయింది అనుకోండి 37, 10 రోజులు అయిపోయింది అనుకోండి 30, 20 రోజులు అయిపోయింది అనుకోండి ఇంకా 20, 30 రోజులు అయిపోయింది అనుకోండి ఇక 10 రోజులకు వచ్చిన తర్వాత అండి ఎంత టెన్షన్ అయిపోద్దో మా ఊరిని చూసి. ఇంకా సంవత్సరం దాకా మన ఊరు రాం కదా, అయ్యో ఈ వీధులన్నీ మనం చూడం కదా అని నమ్ముతారా? ఇంకొక 3 రోజుల్లో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అనంగా వీధికి తిరిగిందే తిరిగి ఇంకో సంవత్సరం దాకా చూడం కదా, అయ్యో ఈ ఊరు ఇంకో సంవత్సరంగా రాం కదా, తిరిగిందే తిరిగి చివరి 3 రోజుల్లో మా చిన్న ఊరు దరిదాపుగా సుడిగాలి పర్యటనలాగా రోజుకొచ్చి 50 సార్లు పర్యటన చేసేవాళ్ళం. ఇక చివరి రోజు వచ్చేసరికంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, మీరు నమ్ముతారా, ఊరు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు
అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు ఆడపిల్ల ఏడ్చింది కదా, ఆ ఆడపిల్ల అయినా అంత ఏడ్చిద్దో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరిని చూసి మా ఇంటిని చూసి ఏడ్చేవాళ్ళు అండే. అయ్యో సంవత్సరం దాకా ఇక మా నూరు రావే అన్నట్లు. ఇక్కడ చూడండి, అబ్రహాము ఇస్సాకును బలివ్వమన్నాడు. వినండి, బలివ్వమన్నప్పుడు అయ్యా బలిస్తా, కాకపోతే ఒక 3 రోజులు 4 రోజులు వారం రోజులు వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి ఇష్టమైనవన్నీ చెప్పండి అమ్మా, వాడికి ఇష్టమైనవన్నీ వండి పెట్టి మా ఎదురుగా కూర్చోబెట్టి ఆడు కడుపు నిండా తిండి పెట్టి ఆడు తింటా ఉంటే మేము రెప్పలార్పకుండా అట్టాగే చూసి తల్లిదండ్రులు కదయ్యా కాస్త తృప్తి తీర్చుకొని పంపిస్తామయ్యా అని అనలా. ఏమని రాసింది? తెల్లవారిన తరువాత. ఎందుకో చెప్పంటారా? తన దేవుణ్ణి అబ్రహాము స్నేహితుడిగా ఎంచాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, దేవుడు మన బ్రతుకులో ఆయన మనకు స్నేహితుడిగా ఉండాలంటే యోహాను సువార్తలో చూసాం కదా, నేను మీకు ఆజ్ఞాపించినవి చేసిన యెడల మీరు నాకు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రతిదీ అబ్రహాము చేసుకుంటా వచ్చాడు కనుక అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఈ మాట వింటున్న బిడ్డ, నువ్వు పేదదానివైనా పేదవాడివైనా నీకు తెలుసా, నీ ఆర్థిక స్థితిగతులు దేవుడు పట్టించుకోకుండా ఈ పేదదానితో కూడా నా దేవుడు స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. నీ పేద స్థితిని బట్టి, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి, నీ ఆర్థిక స్థితిగతులను బట్టి నీ సొంత వాళ్ళే నీతో స్నేహం చేయకుండా ఒకవేళ నిన్ను ప్రక్కన పెడితే, నీ పేద స్థితిని బట్టి నా దేవుడు తృణీకరించకుండా పేదవాడితో కూడా ఆయన స్నేహం చేయటానికి ఆశపడే దేవుడు. అయితే ఆయన నీతో స్నేహం చేయాలంటే ఆయన నీకు ఏది చెప్పాడో, ఆయన చెప్పింది నువ్వు చేసిన, ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేస్తే అప్పుడు మనం ఆయనకి ఏమవుతావో తెలుసా? చెప్పండి, ఏమవుతావు? చెప్పాలి. అబ్రహాము చెప్పిన వారం రోజుల తర్వాత చేయలా, అమ్మ చెప్పిన నెల రోజుల తర్వాత చేయలా, రాత్రి చెప్తే తెల్లవారిన తర్వాత ఆ దినమందే దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే. యేసయ్య నీకు మంచి స్నేహితుడు అవ్వాలంటే నీకు బుద్ధి పుట్టిన తర్వాత మారటం కాదు, నీకు మనసు వచ్చినప్పుడు మారటం కాదు, దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు మారితే, దేవుడు నిన్ను దర్శించినప్పుడే నువ్వు ఆయన తట్టు తిరిగితే నిన్ను ప్రాణాధికంగా ప్రేమించే స్నేహితుడిగా ఆయన మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పినప్పుడు మారకుండా తర్వాత మారదాంలే అని వాయిదా వేసావు అనుకోండి, నేను ఎప్పుడు చెప్తా కదా, నా వైపు చూడండి. మీరు రైల్వే ట్రాక్ మీద ఉన్నారమ్మా. ఎక్కడున్నారు? రైల్వే ట్రాక్ మీద ఉన్నారు. వెనక నుంచి రైలు వస్తుంది. మిమ్మల్ని చూసి ట్రైన్ డ్రైవరు చెప్పండి హార్న్ కొట్టాడు. ఒరి తప్పుకోర బాబు అని హార్న్ కొట్టాడు. ఈ హార్న్ విన్న తర్వాత హార్న్ కొట్టింది ఇప్పుడేగా, ఒక అర్ధగంట తర్వాత తప్పుకుందాంలే, విన్నావా? ఓ పావు గంట తర్వాత తప్పుకుందాంలే అని అక్కడే నిలవబడ్డావు అనుకో, ఆ తర్వాత తప్పుకోవటానికి నువ్వు ఉండవు. వింటారా? అబ్రహాముతో దేవుడు తనతో మాట్లాడిన ఆ రోజే స్పందించాడు గనుక బైబిల్లో అబ్రహాము దేవునికి స్నేహితునిగా పిలువబడిన వారిలో మొట్టమొదటి వాడయ్యాడు. నీవు ఆయనకి స్నేహితుడిగా ఉండున్నట్లుగా నీలో ఉన్న అవిధేయతలు దేవుడు తెలియచేసినప్పుడే, ఆయన మాట్లాడినప్పుడే మన బ్రతుకును దిద్దుకుందుముగాక. రెండవది, దేవునికి మనం స్నేహితులు అవ్వాలంటే ఏం చేస్తే మనం దేవునికి స్నేహితులం అవుతాం? చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. 22:11. తమ్ముడు సామెతలు అది నాతో కలిసి అందరి మాట చెప్పండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు, మరలా హృదయ శుద్ధిని ప్రేమించుచు
దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఎవరి రాజు? ఎవరి రాజు? మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు. రాజాతి రాజు అయిన దేవునికి ఈ మట్టి కట్టం స్నేహితులు కావాలంటే ఇక్కడ 2 మాటలు చెప్తాడు. ఏమంటాడు? నంబర్ 1, హృదయ శుద్ధిని ప్రేమించుచు. ఏ శుద్ధి? వాక్యం వింటున్న బిడ్డలరా, నా తట్టు చూడండి. యేసయ్య నీకు స్నేహితుడు కావాలంటే ఆయన సన్నిధికి వచ్చే ప్రతిసారి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవటానికి నువ్వు ప్రాకులాడు. ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు తెల్ల బట్టలు వేసుకొని రావాలి. తప్పేం కాదు, వేసుకొని రండి. శుభ్రంగా స్నానం చేసి రావాలి. స్నానం చేసుకొని రండి. స్నానం చేసుకోకుండా వస్తే పక్కెంటోళ్ళకి ఇబ్బందిగా. ఏనండి, స్నానం చేసుకొని రండి. శరీర శుద్ధి అవసరమే, శరీర శుభ్రం అవసరమే. అయితే శరీర శుభ్రం ఒక వ్యక్తిలో ఉన్నా లేకపోయినా దేవుడు ఎవరిని తనకు స్నేహితులుగా ఎంచుతాడంటే హృదయ శుద్ధిని ఎవరైతే ప్రేమిస్తారో, హృదయ శుద్ధిని ప్రేమించే వారికి రాజు స్నేహితుడు అవుతాడట. కొంతమందికి శరీర శుభ్రం మహా ఎక్కువ. ఆ మధ్య ఒక నర్సు అక్క అంది, అన్నయ్య మా నర్సులకి ఎవరు అసలు ఇల్లు అద్దెకి ఇట్లేదు అన్నయ్య అని అంది. ఎందుకు ఇట్లేదమ్మా అన్నాను. నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి అంటాయి అన్నయ్య, మేము ఉండటం వలన అందుకని ఇట్లేదు. ఏవి నీళ్ళు ఎక్కువ అవటం అమ్మ అంటే, అన్నయ్య సహజంగా నర్సులకి కడిగిందే కడిగి రుద్దిందే రుద్ది చివరికి చేతి మీద ఉన్న గీతలు కూడా మాయమైపోయేటట్లుగా కడిగి అన్న కడగటాన్ని బట్టి మాకు శుభ్రం ఎక్కువ అన్నయ్య, అందుకని అందరికీ అద్దెకిస్తున్నారు కానీ మాకు మాత్రం ఇట్లేదు అన్నయ్య అంటాడు. అంటే శరీర శుభ్రం అవసరం లేదా? నేను ఆ మాట అంటున్నా. శుభ్రంగా ఉండండి. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే హృదయ శుద్ధిని ఎవడైతే ప్రేమిస్తాడో వానికి దేవుడు స్నేహితుడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. రాజు వానికి స్నేహితుడు అవుతాడు. ఎప్పుడు ఆయన పిల్లలుగా మన జీవితంలో నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండేటట్లు, హృదయంలో కోపం ఉండకుండా, అసూయ ఉండకుండా, వార్వలేని బుద్ధి ఉండకుండా, దురాలోచనలు ఉండకుండా, చెడు తలంపులు నీ హృదయంలో ఉండకుండా, ఇతరుల పట్ల పగ, ఈర్ష్య, అసూయ నీ గుండెల్లో ఉండకుండా, ఇవి తప్పకుండా హృదయంలోకి వస్తాయి. కానీ ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించుకుంటూ ఉండాలి. నీ హృదయంలో ఎవరి మీదైనా అసూయ ఉన్నట్లుగా నీ జ్ఞాపకం వస్తే, దేవా పలానా అక్కను చూస్తే ఎందుకు నాకు హృదయంలో అసూయ ఉన్నట్టుందయ్యా, నా అసూయ తొలగించు, నా అసూయ తొలగించు, నా అసూయ తొలగించని అది తొలగించుకునేదాకా దేవుని దగ్గర నువ్వు పోరాడితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? హృదయ శుద్ధిని ప్రేమించేదానివి అని ఈ మాటకున్న అర్థం. ఎప్పుడైనా నువ్వు త్రోవను వెళ్తున్నప్పుడు, నువ్వు పనిచేసే చోట ఒక అబ్బాయిని చూసిన వెంటనే పదే ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా నీ మనసులో ఒక చేదైన విత్తనం, ఒక చేదైన భావన పదే నీ మనసులో బయలుదేరుతూ ఉంటే వెంటనే ప్రభు బిడ్డగా, దేవా ఆ అమ్మాయిని గూర్చి లేక అబ్బాయిని గూర్చి పదే ఎందుకో ఈ దారిద్ర్యపు ఆలోచనలు వస్తున్నాయి, దేవా నా హృదయంలో ఉన్న ఈ అపవిత్రత నాలో నుంచి తొలగించు. ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా నా సొంత అన్నను చూసిన భావన నాకు రావాలయ్యా, నా సొంత తమ్ముని చూసిన భావన నాకు రావాలయ్యా. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నా సొంత చెల్లిని, నా ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లిని చూసినప్పుడు ఎలాంటి పవిత్రమైన భావన వస్తుందో అలాంటి పవిత్రమైన భావన నాకు కావాలి ప్రభు అని హృదయ శుద్ధి కొరకు నువ్వు ఆరాటపడితే హృదయ శుద్ధిని ప్రేమించే వాళ్ళకు దేవుడు స్నేహితుడు అవుతాడు. ఒక మాట, ఈ వాక్యం వింటున్న తమ్ముడు, నీ హృదయం శుద్ధిగా ఉందా? శుద్ధమైన హృదయం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా? ఎక్కడైనా నీ హృదయంలో డాగు, మచ్చ, ముడత, దేవునికి ఆయాసకరమైన కళంకమైన హృదయం ఒకవేళ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావేమో ఆలోచించు. మరలా ఈ మాట చూడండి, తమ్ముడు చూపించిన సామెతలు
22:11 నాతో కలిసి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు. మరలా చెప్తాను, ఏ రాజును గురించి సొలొమోను చెప్పాడు? దేవుడైన యెహోవాను గురించి మాట చెప్తున్నాడు. దేవుడైన యెహోవా, ఈ రాజు అలాంటి వాడంటే, హృదయ శుద్ధిని ఎవరైతే ప్రేమిస్తారో హృదయ శుద్ధిని ప్రేమించే వాళ్లకు రాజు స్నేహితుడు అవుతాడట. బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్లకు హృదయ శుద్ధి లేదు, ఎదుటున్న వాళ్ళల్లో కూడా హృదయ శుద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు కాదు. మీరు ఎరుగుదురు. 2 సంఘటనలు చెప్తాను, 2 రాజుల గురించి చెప్తాను. ఒక రాజు పేరు ఫరో. పేరు కాదు కానీ అది బిరుదు. మన దేశంలో ప్రధాని అంటాం. ప్రధాని అనేది పేరు కాదు, బిరుదు, లేకపోతే పోస్ట్. ప్రధాని ఎవరు? పేరు దగ్గరకు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు. కానీ ప్రధాని అన్నట్లుగానే ఆ దేశంలో పరిపాలన చేసే రాజులను ఫరో అని పిలుస్తారు. ఐగుప్తీయులేమో ఫరో అని పిలుస్తారు, ఫిలిస్తీయులేమో అబీమెలెకు అని పిలుస్తారు. బైబిల్లో ఫరో అనే పేరు చాలాసార్లు రిపీట్ అవుతుంది. అది పేరు కాదు కానీ పోస్ట్. రాజుని ఫరో అని పిలుస్తారు. ఆ రోజుల్లో ఫరో రాజుగా ఉండి పరిపాలన చేస్తున్న దినాల్లో బ్రతుకు తెరువు కొరకు కనానులో కరువు రావటాన్ని బట్టి పొట్టకూటి కోసం అబ్రహాము తన భార్యతో కూడా ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. శారమ తల్లిని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసండి? బహు సౌందర్య రాశట, బహు అందగత్తెట. బైబిల్లో రాయబడిన బాధాకరమైన సంగతి, శారమ తల్లి అందాన్ని గూర్చి రాజు ఎదుట పనిచేసే అధికారులు ఆమె అందాన్ని గూర్చి పొగుడుతున్నారంట. ఒకసారి చూడండి, రాజసముఖంలో పరాయి స్త్రీ అందాన్ని గూర్చి పొగుడుతున్నారు అంటే ఆ రాజాస్థానంలో ఉన్న పవిత్రత ఎంతో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. దరిదాపుగా అబీమెలెకు రాజుగా ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీ అధికారులు కూడా శారమ తల్లి అందాన్ని గూర్చి పొగిడితే ఆమెను పాడు చేద్దామని చెప్పి అబీమెలెకు తన ఇంటిని తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబీమెలెకో, శారమ విషయంలో నువ్వు చచ్చిన వాడివి, జాగ్రత్త అంటాడు. చూడండి, ఈ రాజులు ఉన్నారు కదా, ఏ రాజులు? లోకపు రాజులేమో అపవిత్రతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళకు వాళ్ళు స్నేహితులయ్యారు. పాపాన్ని పురికొల్పే వరకు వాళ్ళు స్నేహితులయ్యారు. పరాయి స్త్రీల అందాలను గూర్చి అపవిత్రంగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకు స్నేహితులయ్యారు. బిడ్డలారా, ఆ రాజులకు అపవిత్రమైన వాళ్ళు స్నేహితులు అవుతారేమో కానీ నీవారాధించే నీ దేవునికి మాత్రం హృదయ శుద్ధి కలిగిన వారు దేవునికి స్నేహితులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, హల్లెలూయా. అందుకని బైబిల్లో మత్తయి సువార్తలో చూస్తాం కదా, యేసు ప్రభువారే అంటారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చెప్పండి, వారు దేవునిని. ఈ రాజు హృదయ శుద్ధిని ప్రేమించేవాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. మాలిన్యత వచ్చి పడుతుంది. దురాలోచనలనే మాలిన్యత, లోభత్వం అనే మాలిన్యత, క్రోధమనే మాలిన్యత, వారవలేనితనం అనే మాలిన్యత, కక్షనే మాలిన్యత, రకరకాలైనటువంటి మాలిన్యతలు నీ హృదయంలోకి వచ్చి పడతాయి. మీకు తెలుసా, క్రైస్తవ జీవితంలో అంటాడు కదా, నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటాడు. అయ్యా, ఈ మాట వినండి, నా కుమారుడా, నీ ఇంటిని భద్రంగా కాపాడుకో అని అనలా. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఉద్యోగాన్ని భద్రంగా కాపాడుకో అని అనలా. అవి కాపాడుకోవాలి, కాపాడుకోకూడదని కాదు. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటాడు. ఎందుకు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే, హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి అంటాడు. హృదయములో నివసించాల్సినవి నివసిస్తే ఆ హృదయము
నిన్ను దేవుని కొరకు జీవింపచేసేటట్లుగా హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ హృదయం సరైంది కాకపోతే హృదయములో నుండి మరణదారులు బయలుదేరతాయి. ఇది ఎలాగో చెప్తా. ఒకసారి మన కర్నూలులో, ఆ కర్నూలు టౌన్లో ఉన్న ఏ ట్యాప్ను ఆన్ చేసినా కూడా కుళ్ళిపోయిన మాంసం ఏ వాసన వస్తుందో నీళ్లు ఆ వాసన వస్తున్నాయట. ప్రతి ఇంటి వాళ్ళు, ఏంటి నీళ్ళు ఈ వాసన వస్తున్నాయి, మన ట్యాంక్ పాడైపోయిందేమో, పైకి వెళ్ళి ట్యాంక్ ఓపెన్ చేసి చూశారు, శుభ్రంగానే ఉంది. అయినా మొత్తం కడిగి ఖాళీ ట్యాంక్ చేసి ఆ తర్వాత నింపుకున్నారు మంచిగా ఆ మున్సిపల్ వాటర్తో. మరలా ట్యాప్ ఆన్ చేస్తే అదే భయంకరమైన వాసన. అసలు ఆ త్రాగటానికి లేకుండా అయిపోయింది, వంట వండుకోవటానికి లేకుండా అయిపోయింది. అన్ని కాలనీల వారు మున్సిపాలిటీకి వెళ్ళి, అయ్యా మా నీళ్లు కుళ్ళిపోయిన మాంసపు వాసన వస్తుంది, అసలు ఆ నీళ్లు ముక్కు దగ్గర పెట్టుకుంటే ముక్కుగోళ్ళు పగిలిపోతున్నాయి, మా వల్ల కావట్లా, ఏం జరిగిందో అని మొత్తం ఆ కాలనీ వాళ్ళంతా, ప్రాంతం వాళ్ళంతా కంప్లైంట్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ కర్నూలు టౌన్కి నీళ్లు సప్లై చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ వెళ్ళి అది శుభ్రం చేద్దామని చెప్పి మూత పక్కకు లాగుదామని జరపటానికి వెళ్ళారు. ఆల్రెడీ మూత పక్కకు జరిగి ఉంది. ఏంటా మూత పక్కకు జరిగి ఉందని తొంగి చూస్తే ఆ ట్యాంకు లోపట 12 కోతులు చచ్చిపోయి మాంసం కుళ్ళిపోయి, ఇక ఇవన్నీ చెప్తే మీరు మంచినీళ్ళ నీళ్ళు కూడా తాగరు, అందుకని ఇంతటితో ఆపేస్తా, ఇంకెక్కువ పోను. ఆ ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే ఈ కుళ్ళిపోయిన చూసిన తర్వాత అప్పుడు అదంతా ట్యాంక్ అంతా శుభ్రం చేసి మంచినీళ్ళు నింపారు, చక్కటి నీళ్ళు బయలుదేరి వచ్చాయి. వినండి, ట్యాంకు పాడైతే అక్కడి నుంచి సరఫరా అయ్యే ప్రతి ఇంటికి వెళ్ళే నీళ్లు దుర్వాసన. నీ ఆత్మీయ జీవితానికి ట్యాంక్ ఏదో తెలుసా? నీ హృదయమే. నీ భక్తి జీవితానికి ట్యాంక్ ఏదో తెలుసా? నీ హృదయమే. నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, పవిత్రమైన హృదయం దేవుని కొరకు నువ్వు జీవించేటట్లుగా జీవధార నీలో నుంచి ప్రవహింపజేస్తుంది. ఈ మాట బాగా వినండి. నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, నీ హృదయం ఎంత యథార్థంగా ఉంటుందో, నీ హృదయం ఎంత క్లీన్గా దేవుని దగ్గర ఉంటుందో, ఈ శుద్ధ హృదయం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఇంకా సన్నిహితునిగా వెళ్దాం. ఈ శుద్ధ హృదయం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థించే ప్రార్థనా పరురాలిగా, అనుక్షణం దేవునితో గడిపేదానిగా, కూర్చున్నా లేచినా దేవునితో సాగిపోయేదానిగా, దేవుని కొరకు జీవించే జీవధార నీ హృదయంలో నుంచి బయలుదేరుతుంది. తమ్ముడు, నీ హృదయమే చెడిపోతే అదే హృదయంలో నుంచి ఏం బయలుదేరి వస్తుందో తెలుసా? జీవధార కాదు, మరణధార బయలుదేరి వస్తుంది. ఈ వాక్యం వింటుండగా నీ హృదయ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. పైకి నువ్వు బాగుండి ఉండొచ్చు, పై రూపం కాదు. పైకి తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు, కోట్ వేసుకొని ఉండొచ్చు, సూట్ వేసుకొని ఉండొచ్చు, టై వేసుకొని ఉండొచ్చు. బయట రూపం ఎట్లయినా ఉండని, బయట రూపం కాదు నేను అడిగేది. నీ హృదయం ఏ రీతిగా ఉందో నీ హృదయ స్థితి ఒక్కసారి చూడు. దేవుడు ఎవరికి స్నేహితుడు అవుతాడంటే హృదయ శుద్ధిని ప్రేమించేవాడు. బట్ట శుభ్రాన్ని ప్రేమించినట్లుగా, ఒంటి శుభ్రాన్ని ప్రేమించినట్లుగా, ఇంటి శుభ్రాన్ని ప్రేమించినట్లుగా ప్రతి క్రైస్తవుడు హృదయ శుద్ధిని ప్రేమించేవాడై ఉండాలి. అలాంటి వాడికి దేవుడు స్నేహితుడు అవుతాడు. రైట్? ఆ తర్వాత మాట ఏమంటాడంటే, దయగల మాటలు. చూడండి, సామెతలు 22 రైట్. దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగను. అమ్మా నా వైపు చూడండి. ఎట్లాంటి మాటలు పలకాలంట? కొంచెం గట్టిగా తమ్ముడు. మాటలు ఎట్లుండాలి?
అమ్మమ్మ కొంచెం నా వైపు చూడండి, అమ్మ తల్లి తర్వాత రాసుకుందరు అని నా వైపు చూడండి. మాట ఎట్లుండాలి అమ్మ, ఎట్లుండాలి? కొంతమంది మాట ఉంటుందమ్మా, కొంతమంది మాట ఉంటుంది కత్తి కంటే వాళ్ళ మాట పొదును ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నోరు తెరవనంతసేపు దేవదూతలకు అక్కలం. అక్కను నోరు తెరిచిందా అండర్ గ్రౌండ్ డ్రైనేజే. అట్లాగని అక్కలు అంటే సిస్టర్సే కాదు, బ్రదర్స్ అయినా నోరు తెరవనంతసేపు అబ్బా మనోడు యేసు ప్రభుకు సొయ్యానా తమ్ముడురా నాయన అన్నట్టుంటాడు. అదే మనోడు నోరు తెరిస్తే లూసిఫర్కి అన్నా. కొంతమందికి మాట్లాడే తరీకి తెలియదు, తరీక్ అంటారు కదా, మాట్లాడే విధం తరీకేనా, కరెక్టేనా? రైట్. మాట్లాడే పద్ధతి తెలియదు. మనిషి మంచివాళ్ళే, ఆ మాటలు ఉంటే చూసారా టక్ 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 తోటల్లాగా పేల్చుకుంటా వెళ్ళిపోద్ది. బుల్లెట్ కంటే పవర్ఫుల్, కత్తి కంటే పదును. అక్క ఒక్క మాట అందంటే ఇక ఆడు గిలగిలగిల కొట్టుకొని సావాల్సిందే. ఆ నీళ్ళలో నుంచి చేప ఒడ్డునేస్తే ఏమైపోద్ది? నీళ్ళలో నుంచి చేపను ఒడ్లో వేస్తే గిలగలు కొట్టుకులాడుతుంది కదా. కొంతమంది మాట్లాడే మాటలు, ఆ మాటలు విన్న ప్రజల హృదయాలు గిలగిల కొట్టుకులాడతాయి. బిడ్డలారా, ఎప్పుడు నీ పెదవుల నుండి బయలుదేరే మాటలు దయగల మాటలుగా ఉండాలి. యేసయ్యను గూర్చి రాయబడిన మాట ఏంటంటే, చూడండి విచిత్రం. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలకు ఆశ్చర్యపడుతూ ఏమన్నారు తెలుసా? ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డారంట. ఎట్లాంటి మాటలు చెప్పాలి అమ్మ? ఎట్లాంటి మాటలు చెప్పాలి? ఎట్లాంటి మాటలు? కొంతమందికి అసలు ఆ మాట్లాడే విధానం, ఆ మేనరిజం ఉండదు, అసలు ఆ పద్ధతే ఉండదు. యేసు ప్రభు వారిని గూర్చి బైబిల్లో రాయబడిన మాట, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. రోజు హాస్పిటల్లో ఒక చెల్లి డెలివరీ అయింది. అప్పట్లో ఖాళీగా ఉండటాన్ని బట్టి నేను దైవ సేవకురాలు ప్రార్థన చేయటానికి వెళ్ళాం. దేవుడు ఆ బిడ్డను ప్రేమించి ఫస్ట్ డెలివరీలో చక్కటి పాపనిచ్చాడు. రెండోసారి కూడా చక్కటి కుమార్తెనిచ్చాడు. నేను అక్కడికి వెళ్ళి దైవ సేవకురాలు మేము మాట్లాడతామా, ప్రభు మనకి ఎవరినిచ్చినా ఒకటే, మగపిల్లలు పుట్టి ఇక్కడ ఉరగది, మగపిల్లలు పుట్టి ఇక్కడ వరగదీసేది లేదు, ఎరగదీసేది లేదు. ఆడపిల్లలు పుట్టి మనకు తీసుకెళ్ళేది ఏమీ లేదు. ప్రభు మనకి ఎవరినిచ్చినా దాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. ఆమేన్. క్రీస్తు యేసునందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు, బైబిల్లో రాయబడి ఉందమ్మా. అమ్మా ఏమనుకోకు, బైబిల్లో ఫిలిప్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నలుగురు కుమార్తెలు, ఆ నలుగురు కుమార్తెలు కన్యకులు ప్రవచించేవాళ్ళు. అంటే ఆ చెల్లి అంద, అన్నయ్య నలుగురు వద్దులే అన్నయ్య, ఇద్దరు సార్లే అన్నయ్య, ఎందుకంటే పెద్ద సంసారాన్ని కష్టం కదా, హైదరాబాద్లో మగోళ్ళైనా ఇద్దరితోనే సరిపెడతారు కదా అన్నయ్య, అన్నయ్య నలుగురు వద్దులే అన్నయ్య, ఇద్దరు చాలే అన్నయ్య. నేను సేవకురాలు ఆ మాట అన్న తర్వాత, ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలమ్మా, వాళ్ళు కన్యకులమ్మా, ప్రభు మనకి ఎవరినిచ్చినా దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇంకా ఆ బిడ్డను వాదార్చడం అంటే ధైర్యపరచడానికి, అసలు నాకు తెలిసి ఈ కాలంలో ఈ మగ పిల్లుల కంటే ఆడపిల్లలే చాలా రైటు. ఈ కాలమే కాదు, ఏ కాలంలోనైనా ఈ మగ పిల్లుల కంటే ఆడపిల్లలు చాలా రైట్ అమ్మా. ఎందుకంటే నేను బాగా గమనిస్తూ ఉంటాను. ఈ పిల్లలు ఉన్నారు చూసారా, రిజల్ట్స్ వచ్చినప్పుడు మన చర్చిలో ఏ ఆడపిల్లని అడిగినా, అమ్మ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఇంటర్మీడియట్ ఎట్లమ్మా, ఎన్ని మార్కులు, 10th రిజల్ట్స్ వచ్చినాయి అంట కదమ్మా, ఎట్లా వచ్చినాయి? 10/10 అన్నా, 9.8 అన్నా, 9.6 అన్నా. ఏ ఆడపిల్లని అడిగినా 10/10, 10/10, 10/10, 9.9, 9.8. ఏ ఆడపిల్లని అడిగినా. మగ పిల్లుల్ని అడిగితే అన్నో 3 పోయినాయి అన్నా, 3 పోయినాయి అంట. ఏవిరా పోయేదంటే 3 సబ్జెక్టులు తప్పానన్నా, 3 పోయినాయి అన్నా. నా వైపు చూడండి,
ఒకడిని అడిగా, రే ఏమేం పోయినాయి రా అన్న. అంటాడు, అన్న తెలుగు పోయిందన్న అన్నాడు. ఒరే ఈ మాట విని తెలుగు భాష ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దురా. తెలుగుదేశంలో పుట్టి తెలుగులో ఎట్లా తప్పేవరు అంటే ఆడంటాడు, నాకు తెలుగు అస్సలు రాదన్నా ఇంగ్లీష్ వచ్చినట్టు. నాకు తెలుగు అస్సలు రాదన్నా అన్నాడు. సరే ఇంకేం తప్పేవరా అన్న, ఇంగ్లీష్ తప్పాను అన్నాడు. మరి ఇంగ్లీష్ ఎట్లా తప్పేవరు అంటే అంటాడు, నేను బాగానే రాశానన్నా దిద్దేవుడు సరిగా దిద్దలేదంట. ఇది చూడండి, ఇంకేం తప్పేవరా అన్న, లెక్కలు అన్న, లెక్కలు కాస్త వీక్ అన్నా అన్నాడు. సరే దేనిలో స్ట్రాంగ్ చెప్పరా అన్న, సైన్స్ ఎంత వచ్చినాయి అన్నాను. సరిగ్గా 35 మార్కులు, 100కి 35 అంటే అంటాడు మ్యాథ్స్ వీక్ అన్నా. మరి ఎందులో స్ట్రాంగు? క్రికెట్ ఆడటంలో స్ట్రాంగ్ ఈడు. ఎందులో స్ట్రాంగు? సెల్ ఫోన్తో ఆడుకోవటంలో స్ట్రాంగ్ ఈడు. ఎందులో స్ట్రాంగు? ఈ పరిగమాలి మాటలు మాట్లాడుకుంటా గంటలు గంటలు పోసుకోలు ముచ్చట్లు ఉంటాయి చూసారా, ఈ పోసుకోలు ముచ్చట్లు ఆడటంలో స్ట్రాంగ్. ఏ ఆడపిల్లని అడిగినా 10/10, 9.8, 10/10, 10/10. నాకు ఇవన్నీ గుర్తుండి, అమ్మా దేవుడు ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం. మగపిల్లల్ని ఇస్తే దేవునికి స్తోత్రం, ఆడపిల్లల్ని ఇస్తే స్తోత్రం కాదు మరి దేవునికి స్తోత్రం అన్నాను. ఆ చెల్లి నా వైపు చూసి అంతే అంటారా అన్నయ్య అంది. అంతకుమించి ఏమందమ్మా, ఫిలిప్పుకు 4 కుమార్తెలు, వద్దన్నయ్య ఎదురు చాలా అన్నయ్య అంది. ఈలోపు వాళ్ళ బంధువులు ఒక ఆమె వచ్చింది, నాకు బాగా తెలుసు. ఇట్లా కూతురు పుట్టింది అంటంతో ఏమంటది, అయ్యో అయ్యో మళ్ళా ఆడపిల్లేనా. మూతి 30 అంకలు తిప్పింది. మళ్ళా ఆడపిల్లేనా? ఇప్పుడు ఆల్రెడీ పుట్టింది. ఏమండి, ఆడపిల్ల బొట్టాలా మగపిల్ల బొట్టాలా మనుషుల చేతిలో ఉంది? అది ఎవరి చేతిలో ఉంది? అది చెప్పండి, ఎవరి చేతిలో ఉంది అది? అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా అంటే ఈ భార్యాభర్తలు ఏమైనా కడుపు లోపల కెమికల్ రియాక్షన్ ఏమైనా చేశారా? ల్యాబొరేటరీలో దాన్ని కలిపినట్లుగా వీళ్ళు ఏమైనా చేశారు? అది దేవుని చేతిలో ఉంది కదా. అయ్యో మళ్ళా ఆడపిల్లేనా అని అంది. నాకు బీపీ లేదండి, ఆ క్షణానికి మాత్రం బీపీ 190కి పోయింది. నేను చూశాన్నా, ఈసారి దయగల మాటలు మాట్లాడకూడదు, కత్తితో పొడవాల్సిందే అని చెప్పి, అమ్మా అక్కో నీకు 2 కొడుకులు ఉన్నారుగా, వాళ్ళు ఎలగబెడుతున్నారుగా, రోజు ఏడుస్తున్నావా? పెద్దోడిట్టా చిన్నోడట్టా పెద్దోడి రోజు ఏడుస్తున్నావా? వాళ్ళే మరగబెట్టారు, మన చర్చికొచ్చేవాళ్ళు కాదు. అయ్యుంటే స్కిన్లెస్ చికెన్ చేసి వదిలిపెడుతున్నాం, మన చర్చివాళ్ళు కాదు కదా. ఏం చేయాలో అర్థం కాక అందం అనిపించింది. అప్పుడు అనలా, ఇప్పుడు అంటనా. తమ్ముడు వినండి, ఇప్పుడు బిడ్డ ఆల్రెడీ పుట్టింది, దానికి తల్లి ఏం చేయగలిగింది? దానికి తండ్రి ఏం చేయగలుగుతాడు? వచ్చి అంటది, దాన్ని సాగదీస్తా. ఎట్లా? రబ్బర్ బ్యాండు బబుల్ గమ్ సాగదీసినట్టుగా. అయ్యో మళ్ళా ఆడపిల్లేనా? బిడ్డలరా, మన నోటి నుంచి వచ్చే మాట గాయాల పాలైన వాడి గాయాలు కూడా కట్టాలి. కత్తిపోటు మాటలు ప్రభు బిడ్డలకు తగింది కాదు. నీ నోటు నుంచి ఏ మాట బయలుదేరినా ఎదుటివాడు ఎంత గాయాల పాలైనా నీ నోటి మాటే ఒక ఔషధంలాగా మారునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసయ్య నోట నుంచి లోకాసు వార్తలో ఉంటుంది. తమ్ముడు చూడు, అందరూ చూడు, లోకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. సరే, దానికి ముందు నుంచి నేను చదువుతాను. తమ్ముడు కొంచెం 2 వచనాలు ముందు నుంచి చూపించు. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి. 18వ వచనం నుంచి నాతో కలిసి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను,
చెరలోనున్న వారికి విడుదల కలుగుటకు, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. హితం అంటే క్షేమం. బాబు మీకు క్షేమం కలుగుతుంది అని ప్రకటించడానికి ప్రభు వచ్చాడట. హితవత్సరం ప్రకటించడానికి, హితము అంటే క్షేమము అని అర్థం. ఎవరికి క్షేమాన్ని ప్రకటించడానికి వచ్చాడు? దాని కొరకు దేవుని ఆత్మ ఎందుకు ఆయన అభిషేకించింది? నా మీద ప్రభు ఆత్మ ఉంది, దేవుని ఆత్మ నా మీద ఉంది. ఈ ఆత్మ ఏం చేసిందంటే హితవచనం ప్రకటించమని పురికొల్పుతుంది. ఎవరికి? బేదల దగ్గరికి వెళ్ళాను. మీరు ఎందుకు బేదలుగా ఉన్నారంటే ఏ పాపమో చేసి ఉంటారు, అందుకనే మీకు ఈ బేదరికపు స్థితి అని. ఆల్రెడీ వాడు పేదోడై ఉన్నందువల్ల విరిగి నలిగిన స్థితిలో బ్రతుకుతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమని ప్రకటించాడో తెలుసా? బిడ్డ, పేదోడుగా ఉన్నావా? బేదలైన మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. దయగల మాట ఎట్లుంటుంది? బేదలైన మీరు, గమనించండి. అయ్యో మీది ఇంకా రేకుల షెడ్డేనా, మేము 7 అంతస్తులు కట్టుకున్నాం భవంతి అని అన్నాం అనుకోండి, ఆ ఇంటి ఆవిడికి ఏమనిపిస్తుందో తెలుసా? నీ నెత్తి మీద కిరోసిన్ పోసి, పెట్రోల్ పోసి, చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యో మీది రేకులు ఇల్లా అని అంటే, యేసయ్య అంటారు బేదలైన మీరు. చెప్పండి ఎందుకో చెప్పమంటారా? అందరికీ ఇది వర్తించదు, కానీ ఒక పేదోళ్ళలో ఉన్న వినయం, విధేయత ధనవంతుల్లో చూడలేం. పేదవాడు సంఘానికి వచ్చాడంటే సంఘ కట్టుబాట్లకు లోబడి బ్రతుకుతాడు. అదే కోటీశ్వరుడు సంఘానికి వస్తే సంఘాన్ని శాసించటం ప్రయత్నం చేస్తాడు. ఎవరు ధన్యులు? అట్లాగని ధనవంతులు ధన్యులు కాదు అని నేను చెప్పను సుమి. ధనవంతులు అందరూ ఇలా ఉంటారు అని నేను అనను. కానీ ఆ పేద స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి యేసయ్య అంటాడు బేదలైన మీరు ధన్యులు. బేదలారా బాధపడకండి, దారిద్ర్యతను అనుభవిస్తున్న వారులారా మీరు కృంగిపోకండి. దరిద్రులైన మిమ్మలను ఐశ్వర్యవంతులు చేయటానికే నేను దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చాను. ఒకరోజు వస్తుంది ఈ దారిద్ర్యత నుంచి మీరు లేవనెత్తబడతారు. మహిమ కలిగిన సింహాసనం మీద ప్రజల ప్రధానులతో కూడా మీరు కూడా కూర్చుంటారు. ఎప్పుడు ఈ దారిద్ర్యతలోనే ఉంటాం అని అనుకోకండి, ఎప్పుడు ఈ భేద స్థితిలోనే ఉంటాం అని అనుకోకండి. గమనించండి, నువ్వు ధనవంతురాలు అయిన తర్వాత, అమ్మా వింటున్నారు కదా, నువ్వు ధనవంతురాలు అయిన తర్వాత ఒక పేదింటికి వెళ్తే నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? వాళ్ళని చూసి అయ్యో మీ ఇంట్లో 15 రూపాయలు టీ కప్పేనా, మా ఇంట్లో 1500 తెలుసా అని అన్నావు అనుకో, ఆమెకు బీపీ ఉండదు, కానీ నీ మాటల దయ వల్ల రొసరొసలు ఆడుతుంది. నువ్వు అనాల్సిన మాట, చెల్లిమా ఒకప్పుడు మేము కూడా ఇంత పేదవాళ్ళం రా. నమ్మదగిన దేవుడు ఆయన నమ్మిన తర్వాత ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడా? అలాగని ఒకేసారి మమ్మల్ని ఆశీర్వదించలా, క్రమక్రమంగా. రే చెల్లి, పేదరికం అని ఏడుస్తున్నావా? ఏడవకరా. ఒకప్పుడు మేము కూడా అదే పేదవాళ్ళం. మమ్మల్ని ఏ పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. ఆ మాట అన్నావు అనుకో, ఆ మాట 1000 ఏనుగుల బలం. ఇక ఆ మాట ముందు సీనియర్ హార్లిక్స్ సరిపోదు, జూనియర్ హార్లిక్స్ సరిపోదు. విన్నారా? ఎప్పుడు ఒక పేదోడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని బూస్ట్ చేసేటట్లుగా ఎలాంటి మాటలు ఉండాలి? దయగల మాటలు ఉండాలి. చెరసాలకు వెళ్ళాడు, చెరసాల వెళ్ళిన వారికి హితవత్సరం ప్రకటించడానికి, నలిగిన హృదయం కలిగిన వారిని ఆదరించడానికి ప్రభు ఆ మాటలు, అంటే యేసు ప్రభు వారు నలిగిన వారికి కూడా ఎలాంటి హితవత్సరం ప్రకటించాడో ఒక్క మాట దానికి పరాకాష్ట. ఆ తల్లి వ్యభిచారం చేసిందని చెప్పి పట్టణస్తులంతా రాళ్ళు పట్టుకొని ఆమెను తరుగుతున్నారు, రువ్వుతూ కొడుతున్నారు. ప్రాణభయంతో పారిపోతూ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాను.
యేసయ్య మాటల్లో ఉన్న ఆ ఆ జ్ఞానం, ఆ సంయోచితమైన మాటలు చూడండి. యేసు ప్రభు వారి ఎదుట పాపం చేసిన ఈ స్త్రీ ఉంది. ఆమెను రాళ్లతో కొట్టడానికి అక్కడ ఎవరున్నారు? ఆయన ఎవరున్నారు? ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పెద్దలు, వీళ్ళంతా పిన్నలు మొదలుకొని పెద్దలు ఉన్నారు. ఆ పిల్లలు పెద్దలు వాళ్ళంతా మంచివాళ్ళ? 100% మంచివాళ్ళ? వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏ బలహీనతలు కలిగి ఉన్నారో ఇది యేసు ప్రభుకు తెలుసా తెలీదా? జక్కయ్య ఎక్కడున్నాడో పేరు పెట్టి పిలిచిన యేసయ్యకి వాళ్ళ జీవితం తెలీదా? వాళ్ళు ఎక్కడ పండుకున్నారో, ఎక్కడ తిరిగారో, ఏ కార్యక్రమాలు చేశారో అన్నీ తెలుసు. ఇప్పుడు అన్నీ తెలిసిన యేసయ్య వాళ్ళని చూసి, రేయ్ మీ బతుకులు బాగున్నాయిరా, పెద్ద అంటానికి వచ్చారు, నీ బతుకు నాకు తెలియదురా, మొన్నే కదా కళ్ళు కాంపౌండ్ దగ్గర పడిపోతే నీ భార్య కదా మోసుకుంటే ఇంటికి వచ్చిందే, రేయ్ నీ జీవితం నాకు తెలియదా, నువ్వేదో పెద్ద నీతిమంతుల్లాగా ఏమన్నా రాళ్ళు పట్టుకొని కొట్టడానికి వచ్చారంట అని అన్నడితే ఆ రాళ్ళు ఎవరి మీద పడి? యేసయ్య ఏమంటాడో తెలుసా? మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదట ఈ మీద రాయేయండి అన్నాడు. దీన్ని మామూలు భాషలో, ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే బాల్ ఈజ్ ఇన్ ఎవర్ కోర్ట్, బంతిని వాళ్ళ కోర్టులో వేసాడు. మీలో పాపం, అదే దయగల మాట. ఒకవేళ అమ్మ ఏమనుకోవద్దు, నా వైపు చూడండి, అక్కడ మనం ఉన్నాం అనుకోండి, అమ్మ ప్రభావతి మీరుంటే ఏం చేసి ఉండేవాళ్ళు? పిలిచి రారా, నీ బతుకు నాకు తెలియదురా, నువ్వు కూడా నీ ఆయన తీర్చడానికి వచ్చావు, మొన్నే కదరా మీ ఆవిడ నేను చెత్తగొట్టింది, నువ్వు కూడా నీ ఆయన తీర్చడానికి వచ్చావని వాడిని ఉతికి ఆరేసి చింపేదులు పెట్టి వాడు మన మీద రాళ్ళు వేయాలా, వాడు ఆ రాళ్లతో ఆడనన్ను కొట్టుకొని చావాలా. కానీ యేసయ్య అట్లా చేయలా. మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట ఆ మీద రాళ్ళు వేయండి. ఏం జరిగింది అప్పుడు? ఆవిడని చూసి అంటాడు, నీకు సిగ్గు లేదే అన్నాడా? నీకు బుద్ధి ఉంది, ఈడు పెరిగింది కానీ ఎవరం లేదే నీకు, 40 సంవత్సరాలు బుద్ధి ఉందా నీకు, బుద్ధి లేదని అనలా. ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇక మీదట పాపం చేయకమ్మా, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక మీదట పాపం చేయకమ్మా. బిడ్డలారా, అమ్మా ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆమెలో ఉన్న పాపపు రక్తమంతా, ఆ పాపపు మనసంతా తొలగిపోయి, నేనెందుకు నీతిగా బ్రతకూడదు అమ్మా అని అంటంతో, ఆ పిలుపు వినటంతో నా బ్రతుకుల్లో నన్ను ఎవడైనా తప్పు చేసినోడు కూడా నన్ను చూసి వేసే అన్నాడు. వాడు వేసేతనం చేస్తూ కూడా నన్ను పట్టుకొని ఇట్లా ఎగతాళిగా మాట్లాడాడు. ఈయనెవరో నోరారా అమ్మా అని నన్ను పిలిచాడు. ఆ మాటకు యేసయ్య పాదాలు ఎదుట పాదాక్రాంతం అయిపోయింది. బిడ్లారా, ఎప్పుడు నీ నోట, నా నోట ఎట్లాంటి మాటలు రావాలి? చెప్పాలి. ఎట్లాంటి మాటలు రావాలి? యేసయ్య నోట నుంచి వచ్చిన దయగల మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఆయనకు మనం స్నేహితులం కావాలంటే ఆయన ఆజ్ఞాపించినట్టు చేయాలి, రైట్? ఆయనకు మనం స్నేహితులం కావాలంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఆయనకు మనం స్నేహితులం కావాలంటే మన పెదవుల మీద దయగల మాటలు ఉండాలి. ఆఖరి మాట చెప్పమంటారా? ఆయన మనకు స్నేహితుడు కావాలంటే ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. బైబిల్లో దేవుని స్నేహితుడు అని పిలువబడిన వారిలో రెండో వ్యక్తి ఎవరంటే దైవజనుడైన మోషే. అమ్మా, బైబిల్లో ఏమని రాస్తుందంటే, స్నేహితుడు తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు. విన్నారు ఈ మాట? తన స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మోషేతో దేవుడు స్నేహితుని వలె ముఖాముఖిగా మాట్లాడటానికి కారణం, మోషే పొలం పని చేసుకున్నప్పుడు ముఖాముఖిగా మాట్లాడాడు ఆ దేవుడు. అమ్మ మీ భాషలో చెప్తా, మోషే
24 గంటలు బట్టలు ఉతికే కార్యక్రమం అంటే అబ్రహాం మోషే బట్టలు ఉతికడం మొగాయని కానీ చెప్తున్నాను. బట్టలు ఉతికేటప్పుడు దేవుడు వచ్చి, మోషే నువ్వు నా స్నేహితుడు అయ్యా అని అన్నాడు. బట్టలు ఉతికేటప్పుడు అన్నాడా? కొంతమందికి చూడండి 24 గంటలు పని 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 ప్రార్థన ఉండదు. కొంతమందిని అడిగితే, అన్నయ్య బండెడు సంసారం అన్నయ్య, బండెడు బట్టలు ఉన్నాయి అన్నయ్య. ఏం బండెడు బట్టలమ్మా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్నయ్య? 4 ఉన్నాం అన్నయ్య. 4 అయ్యేసరికి ఎంత సంసారం అయిపోయిందంట. ఆ రోజుల్లో 40 మంది ఉన్నా కూడా ఎంత సురుగ్గా సలాకిగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది ఇల్లు చూడండి, ఆ షింక్ దగ్గరికి వెళ్ళినా కూడా శనివారం షింక్ దగ్గరికి వెళ్తే సోమవారం తిన్న ప్లేట్ కూడా అక్కడే ఉంటుంది. ఏంటమ్మంటే ఎక్కడన్నయ్య? విస్తారమైన పని అన్నయ్య. సోమరిపోతు సంఘానికి ప్రెసిడెంట్. వినండి, ఒకసారి ఆలోచించండి. బట్టలు ఉతికేటప్పుడు నా వైపు చూడండి. బట్టలు ఉతికేటప్పుడు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడలా, లేకపోతే అరణ్యంలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడలా. దేవుడు మోషేతో మాట్లాడటానికి కారణం ఏంటంటే, మోషే దేవునితో మాట్లాడటానికి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. గమనించండి. ఏంట్రా ఇంకా రాలేదు? 7ంటికి వస్తానన్న అబ్బాయి స్నేహితుడి దగ్గరికి వెళ్తే 8 అయినా రాడు. ఎందుకు? వాళ్ళ ముచ్చట్లు తీరం. యేసయ్య దగ్గర కూడా అమ్మా ప్రార్థన అంటే ఏదో లబలబా ఒక 5 నిమిషాలు మొత్తం పెద్దగా అరుచుకుంటా లబలబా ఒక 5 నిమిషాలు చేసి ఇక 5 నిమిషాల తర్వాత యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్. అట్లా ఉండకూడదు. ప్రార్థనలో యేసయ్యతో ముచ్చట పెట్టుకోవాలా. ఆమెన్. అరే చెప్పండి, ప్రార్థనలో యేసయ్యతో ఏం చేయాలి? యేసయ్యతో ఏం చేయాలి? ప్రార్థనలో యేసయ్యతో ముచ్చట్లాడాలా. ప్రార్థన అంటే ఏదో అందమైన పదాలతో, అందమైన పదవరసలతో ఏదేదో గంభీరంగా చేయటం అని కాదు. ఒక స్నేహితుడు తన స్నేహితునితో హృదయంలో ఉన్నవన్నీ పంచుకున్నట్లుగా యేసయ్యతో ముచ్చట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనను ప్రార్థనలాగా చేస్తే అర్ధగంట ప్రార్థన కూడా నీకు చాలా ఎక్కువ అయిపోద్ది. యేసయ్యతో ప్రార్థనలో నువ్వు ముచ్చట్లో కూర్చుంటే, ముచ్చట్లు ఎంతసేపు సాగుతాయి? ముచ్చట్లు ఎంతసేపు సాగుతాయి? మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి ఎంతసేపురా మీ ముచ్చట్లో అన్న దాగు సాగుతూనే ఉంటాయి. నా మాట అర్థమైందా? ప్రార్థన అయితే 5 నిమిషాల్లో అయిపోద్ది, 15 గంటలు అయిపోద్ది, 20 నిమిషాల్లో అయిపోద్ది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యేసయ్యతో ప్రార్థించేవాడిగా మాత్రమే కాదు, యేసయ్యతో స్నేహితునిలాగా ముచ్చట్లాడే స్థాయికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను వచ్చేటప్పుడు మంగళవారం మన చర్చికి వచ్చే అన్న జాన్ పాల్ అన్న ఇస్తేరక్క వాళ్ళది హౌస్ డెడికేషన్ జరిగింది విజయవాడలో. ఆ మార్నింగ్ హౌస్ డెడికేషన్కి వెళ్ళే ముందు నేను దైవ సేవకురాలు ఒక ఇంటికి వెళ్ళాను. ఆ కుటుంబం మన లైవ్ చూస్తుంది. ఆ సహోదరుడి పేరు యోధా గోత్రపు కొదమసింహం. అంటే పేరు అది కాదు కానీ శ్రీనివాస ఆయన పేరు. వాళ్ళ సతీమణి చాలా భక్తి కలిగింది. మంగళవారం ఉదయం మేము ఆ ఇంటికి వెళ్ళి కాస్త పలకరించడానికి వెళ్తే ఆ భర్త తన భార్య ప్రార్థన జీవితం గురించి చెప్తున్నాడు. వాళ్ళ కుమార్తె తల్లి ప్రార్థనా జీవితం గురించి చెప్తుంది. అన్నయ్య, మా భార్య ప్రార్థనలో కూర్చుందంటే 5 నిమిషాలు 10 నిమిషాలతో ప్రార్థన ఆపదన్నయ్య. తన తల్లి గురించి కుమార్తె చెప్తుంది. ఆ ప్రక్కనే ఆ భక్తి కలిగిన సహోదరు ఉంది. అమ్మ, రోజుకొచ్చి ఎన్ని గంటలు ఎప్పుడు ప్రార్థన చేస్తావో చెప్పమ్మా అన్నాను. ఆ బిడ్డ నాతో చెప్తా ఏం చెప్పిందో తెలుసండి? దైవ సేవకురాలు కూడా ఉన్నారు అక్కడ. ప్రతిరోజు ఉదయం 4ంటికి పడకల నుంచి లేస్తా. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 గంటల సేపు ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో నేను ప్రార్థనలో గడుపుతా. తూర్పున సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ
4ంటికి పడకల మీద నుంచి లేవటం నేను మర్చిపోనయ్యా. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున ఆలస్యంగా పండుకొని 5ంటికి లెగిస్తే 5 గంటల నుంచి 9 గంటల దాకా నేను పడకల మీద నుంచి లేచిన తర్వాత మరుక్షణమే ప్రతిరోజు ఉదయం 4 గంటలు ప్రార్థనలు గడుపుతా. 4 గంటల నుంచి 8 గంటల దాకా. అంతేకాదయ్యా, ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా ఆ తమ్ముడు తెరిచిన నోరు మొయ్యి తమ్ముడు అన్నోరు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా ఆ బిడ్డ చెప్పిన మాట, దేవుని కృపను బట్టి రోజుకొచ్చే 8 గంటలు ప్రార్థనలు గడుపుతానయ్యా. దేవుని కృపను బట్టి నా భర్త దానికి సాక్షి, నా కడుపును పుట్టిన బిడ్డలు దీనికి సాక్షులు. చెప్తూ ఏముందో తెలుసా, నా పరలోకపు బ్యాంకులో ప్రార్థనా ధనాన్ని దాచుకున్నానయ్యా. పరలోకపు బ్యాంకులో ప్రార్థనా ధనాన్ని నేను దాచుకున్నానయ్యా చెప్తూ, ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళి ఎప్పుడైనా నా ప్రేయర్ డిస్టర్బ్ అయితే ఆ రోజున 5 గంటలే నేను ప్రార్థన చేసుకుంటే ఆ నెలలో ఆ 3 గంటలు ఏదో ఒకరోజు భర్తీ చేస్తా. నా మాట అర్థమైంది తమ్ముడు? ఆ రోజు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాం, సాయంత్రం పూట ఫంక్షన్కి వెళ్ళాం, 4 గంటలు ప్రార్థన చేయాల్సి నేను చేయలేకపోయాను. సరేలే ఈరోజు 8 గంటలు చేశాను కదా అని అనుకోను. ఆ 4 గంటల బ్యాలెన్సు ఈ వారంలో ఏదో ఒక రోజు నేను భర్తీ చేస్తా. ఆ సహోదరి ఎవరయ్యంటే యేసయ్యకు స్నేహితురాలు. తమ్ముడు, నీ స్నేహం ఎవరితో? యేసయ్యతో చెలిమి చేసే స్థాయికి ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో రావాలి. నేను ఆ మాట వినటంతో నేను చెప్పాను, అమ్మా నేను ఎక్కడ వాక్యం చెప్తున్నా నీ ప్రార్థనా జీవితాన్ని గురించి తప్పకుండా నేను సాక్ష్యం చెప్తా. రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థన. కుటుంబం ఉంది, అఫ్కోర్స్ కాస్త ధనవంతులు, చాలా ధనవంతులు, ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, ఆ కార్యక్రమాలన్నీ చూస్తారు, అయ్యుండొచ్చు. రోజుకొచ్చి 8 గంటలు ఆ బిడ్డ దేవుని కృపను బట్టి ప్రార్థనలు గడుపుతుంది. మోషే కూడా 40 రోజుల పాటు సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. గమనించండి, స్నేహితులతో ముచ్చట్లాడేటప్పుడు తిండి గుర్తు వస్తుందా? మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు లేరా? సిలువే సంపాల్సిందే మిమ్మల్ని, డౌట్ లేదు. ఎవరు లేరా? ఉంటారు కదా, ఒకళ్ళో ఇద్దరు. అమ్మ ఈ వయసులో కూడా నీకు ఫ్రెండ్సా? మా తల్లే, సరే చెయ్యి తప్పే ఉందిలే అమ్మా. సరే, ఇప్పుడు గమనించండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం అనుకోండి, తిండి గుర్తు వస్తుందా? తిండి గుర్తు వస్తుందా? నిద్ర గుర్తు వస్తుందా? అట్లా ముచ్చట్లాడుతూ ఉంటాం. తన స్నేహితుడితో మాట్లాడటానికి వెళ్ళాడు మోషే. ఉదయం అయింది, మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం అయ్యే టైం అయింది, ఆకలే గాల. సాయంత్రం అయింది, టీ కూడా గుర్తుకు రాల. రాత్రి అయింది, డిన్నర్ కూడా గుర్తుకు రాల. ఇక రాత్రి 9 అయింది, నిద్ర కూడా గుర్తుకు రాల. రాత్రి అంతా మాట్లాడుతూనే ఉన్నాడు. తెల్లారింది, విచిత్రం చూడండి, టిఫిన్ లేదు, టిఫిన్ కూడా గుర్తుకు రాల. మధ్యాహ్నం లంచ్, అసలు మోషే ఆకలి కాల. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6, 7, 8, 9, 10, 11, 12, 20, 25, 30 రోజుల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆకలి వేయలా, తిండి వేయలా. కొంచెంసేపు ఈయన మాట్లాడతాడు, మరి కొన్నిసేపు మోషే దేవునితో మాట్లాడతాడు, మరి కొద్దిసేపు దేవుడు మోషేతో మాట్లాడతాడు. వాళ్ళిద్దరి మాటలో ఒక మాటగా ఉండదు. గమనించండి, ఒక్కళ్ళే మాట్లాడినట్టుగా ఉండదు. ప్రార్థనలో కూడా వినండి, ప్రార్థనలో కూడా నువ్వు మాట్లాడినంతసేపు నువ్వు మాట్లాడి తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడతాడో కొద్దిసేపు మౌనంగా ఉండు. ఆ మౌనంలో మెల్లనైన దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు.
మన ప్రార్థన ఎట్టాడిదంటే ఇందాక చెప్పే కదా, ప్రభువా నా పిల్లల్ని కాపాడు, నా కొడుకుని కాపాడు, నా మనవరాలను కాపాడు, మా తాతని కాపాడు, మా అమ్మమ్మని కాపాడు, మా బతుకున్న తాతని కాపాడు, చచ్చిపోయిన తాతని చచ్చిపోయిన వాళ్ళు కూడా వదిలిపెట్టాం, మా చచ్చిపోయిన తాతని కాపాడు, మా పాస్టర్ గారిని కాపాడు, మా పాస్టర్ గారిని కాపాడు, మా చర్చి వాళ్ళని కాపాడు, మా ఇంటి పక్క వాళ్ళని కాపాడు, మా ఊరోళ్ళని కాపాడు, మంగళగిరి వాళ్ళని కాపాడు, గుంటూరు వాళ్ళని కాపాడు, ప్రకాశం జిల్లా వాళ్ళని కాపాడు అని చేసి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇట్లా ఉండకూడదు. యేసయ్యతో ఏం చేయాలి? ప్రార్థన కాదమ్మా, ముచ్చట్లాడాలా. ఎవరితో? అమ్మా కూర్చొని గమనించండి, కూర్చొని యేసయ్య వైపు చూస్తా. అప్పుడప్పుడు అడగండి, యేసయ్య బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? అయ్యా నన్ను బట్టి మీరు సంతోషంగానే ఉన్నారుగా? అయ్యా నేను ఎక్కడైనా బాధ కలుగు చేశానా? నా ఈ వారం రోజుల ప్రవర్తన అయ్యా నీకు ఎక్కడైనా దుఃఖం కలుగు చేశానా? అయ్యా నీకేమైనా దుఃఖం కలుగు చేస్తే నన్ను క్షమించయ్యా, నీ స్నేహితుడిని కదయ్యా, నాకు నువ్వు ముఖం చాటేస్తే నేను ఎవరితో స్నేహం చేస్తానయ్యా? ముచ్చట 40 రోజుల పాటు ముచ్చట్లాడి విచిత్రం ఏంటో తెలుసా? ఆ ముచ్చట్లాడుతూ ఉండేటప్పుడు ఈ 40 రోజుల తర్వాత అయ్యా ఇక నేను వెళ్ళొస్తా అని మోషే అనలా. నీవు దిగి వెళ్ళు అని మోషేతో దేవుడు చెప్పిన దాకా చెప్పండి, మోషే దేవునితో ముచ్చట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. 40 రోజుల తర్వాత అక్కడ వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుడే వచ్చి అంటాడు ఏమంటాడు? మోషే ఈ ప్రజలు చెడిపోయారు, నువ్వు త్వరగా దిగిపో, వాళ్ళు విగ్రహారాధికులయ్యారు అని అంటే దేవుడు తనను దిగిపోమన్న దాకా చెప్పండి, దిగిపోమన్న దాకా సినాయి పర్వతం మీద నుంచి దిగిపోవాలా. చూడండి అమ్మ, 40 రోజులు దేవునితో గడిపిన ఆ సమయం, ఆ ప్రార్థన మోషేకు విసుగు, కొంచెం గట్టిగా మోషేకు విసుగు, కొంచెం గట్టిగా మోషేకు విసుగు తెప్పించలేదు, అది విసుగగా కూడా అనిపించలే. చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, మనం ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభపు 5 నిమిషాలు, ప్రారంభపు పావు గంట, ప్రారంభపు అర్ధగంట ప్రార్థన చేసేటప్పుడు అగ్ని కురిసేటట్టుగా ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఎంతసేపు ప్రార్థన అవసరం అంటావా? ఆవలించి ఏదో తల్లో పేలు పారి ఆడుతున్నట్టుగా ఎట్టనుకొని అబ్బా, ఇక అప్పుడు ఆ ఫోటోలు ముఖం తీయాలంటే ఒక్కొక్క ఫోటోకి ఆస్కార్ అవార్డు వస్తుంది. నా వైపు చూడండి, ఒక పావు గంట ప్రార్థన అయిన తర్వాత, ఒక అర్ధగంట ప్రార్థన అయిన తర్వాత గమనించండి, ఒకసారి ఆ పాస్టర్ గారు చెప్పారు, మాణిక్యం గారికి గుండెల బలహీనత, గుండె జబ్బు తగ్గేటట్టుగా ప్రార్థన చేయండి అని అంటే, నా పక్కెంటో నిద్రమత్తులో ఉండి ప్రారంభంలో మాణిక్యం గారికి గుండె జబ్బు ఉంది తీసేయి నాయనా అని నిద్రమత్తులోకి వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయి మహేష్కు గుండెల్లో పొంది తీసేయి నాయనా, ఆ తర్వాత రమేష్కి గుండెల్లో పొంది తీసేయి నాయనా, మహేష్ పేరు మర్చిపోయాడు, అసలు పేరు మర్చిపోయి తర్వాత నీ పేరు కూడా పెడతాడు. రమేష్ గుండెల్లోకి తీసేయి, రాజు గుండెల్లోకి రాజు మంచి ఆరోగ్యవంతుడు, లేనోడు కూడా గుండెల్లోకి పెడతాడు. చూడండి, దేవునితో స్నేహం చేసేవాడికి ఎన్ని గంటలైనా దేవుని సన్నిధిలో కూర్చుంటాడు, విసుగు అనిపించదు. ఎంతసేపు అయినా వాక్యం చదువుతాడు, విసుగు అనిపించదు. ఎన్ని గంటలైనా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, విసుగు అనిపించదు. యేసయ్య అలాంటి స్నేహితుల కొరకు వెతుకుతున్నాడు. నేను ముగిస్తున్నాను చూడండి. నీవు యేసయ్యకి భక్తురాలుగా ఉండాలనేది కాదు దేవుని ఆశ, ఒక విశ్వాసురాలుగా ఉండాలి అనేది మాత్రమే కాదు దేవుని ఆశ. నేను యేసయ్య ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే, ఒక స్నేహితుడు లాగా నిన్ను పిలిచేటప్పుడు రాజు నా స్నేహితుడు, జాషువా నా స్నేహితుడు, తిమోతి నా స్నేహితుడని మనల్ని నోరారా ప్రభు స్నేహితులుగా పిలవాలనుకుంటున్నాడు.
యేసు నామం పేరిట ఆయనతో స్నేహం చేసేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును.